తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేసే రీతిలో చర్యలపై తితిదే దృష్టి పెట్టింది. కాలినడక తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై నిత్యం 20,000 దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. గదుల కేటాయింపు, దివ్య దర్శనం ప్రక్రియలో మార్పులపై తితిదే జేఈఓ శ్రీనివాసరాజు అధికారులు అన్నమయ్య భవన్లో సమావేశమై చర్చించారు. యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గదుల కేటాయింపులో ఈ మధ్య తీసుకున్న చర్యలతో భక్తులకు మరింత మేలు చేకూరుతోందని వివరించారు. అయినా సరే 300 రూపాయల టికెట్లలో కొనుక్కోకపోవడం వల్ల ఖాళీ మిగిలిన కొన్ని రోజులలో 20,000 మంది భక్తులు నడకదారిలో రారు కాబట్టి వారి వల్ల స్లాట్స్లో ఖాళీలు ఏర్పడిన ఆ సమయం అంతా సర్వదర్శనం భక్తుల్ని దర్శనానికి వదలడం జరుగుతుంది. వెరసి 40,000 మంది భక్తులు నిన్నటి నుంచి కూడా మనకు ప్లాన్డ్ దర్శనంకి హ్యాపీగా దర్శనం చేయిస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రోజుకు 40,000 మందికి వెయిటింగ్ లేకుండా, లేదు ఏదైనా కారణాల వల్ల ఆలయంలో ఒక్కోసారి పూజలు జరిగే అవకాశం ఉన్నది, వాటి వల్ల ఏదైనా ఉన్నా 2 గంటల లోపలే దర్శనం మాత్రం తప్పకుండా పూర్తయ్యే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం.